తాజాంశాన్ని చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఈ ఎన్ సంజయ్ ఐపీఎస్ అధికారి ఈయన గతంలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గాను, అలాగే సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ గాను కూడా పనిచేశారు. దీనిపై సర్వీస్ నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనల ఆరోపణలపై ప్రభుత్వం గత ఏడాది జనవరిలోనే వివరణ ఇవ్వాల్సిందిగా, గత ఏడాది జనవరి అంటే 2025 జనవరిలోనే ఈయనకి వివరణ ఇవ్వాల్సిందిగా నేను ఆదేశించింది. అప్పటి నుండి ఈయన సస్పెన్షన్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఏడాది 8 మాసాలు పైగా గడిచిపోయినప్పటికీ సంజయ్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదని తాజా ఉత్తర్వుల్లోని సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించింది. దీనిపై విచారణ నిర్వహించాలని ఈ విచారణ అధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి మొత్తం గతంలోని ఈయనపైన 8 ఆరోపణలు ఉన్నాయి. 8 శాఖాపరమైన ఆరోపణలు. అంటే ఈయన పరిధిలో లేకపోయినా కోటి 20 లక్షల రూపాయల మేరకు చెల్లింపులు చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఈయన సర్వీస్ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి తొంగలో తొక్కి ఈయన సూపర్ అధికారిగా వ్యవహరించి ఈ అసలు లేని కంపెనీకి, డొల్ల కంపెనీకి పేమెంట్ చేశారని సండి ఈయన ఆరోపణలు. దీనికి సంబంధించి 8 అంశాలపైన వివరణ ఇవ్వాల్సిందిగా గతంలోనే ప్రభుత్వం కోరింది. అయితే దీనిపైన ఈయన సంజయ్ ఎటువంటి స్పందించకపోవడంతో ఇప్పుడు సాధారణ విచారణ నిర్వహించి అంటే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం దీనిపైన సాధారణ విచారణ నిర్వహించి ఆ నివేదికని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా, అంటే నిర్ణీత గడువు ధరకు ఇచ్చారు. ఆ నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కుమార్ విశ్వజిత్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సాయి, ధన్యవాదాలు కూర్మరాజు.